హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మీకు అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఉంది, మస్ట్ అండ్ షుడ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం ఇవాళ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 25,898లో ప్రైస్ క్లోజ్ అయింది. 140 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ చేసింది, అండ్ నిఫ్టీ ఐటీ పాజిటివ్లో క్లోజ్ చేసింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. ఓకే, ఇక్కడ నీకు 75 మినిట్స్ టైం ఫ్రేమ్, షార్టర్ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక ప్యారలల్ ఛానల్ ఉంది. డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, అప్ సైడ్లో ఉన్నది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ మిడ్ పాయింట్ మీరు చూస్తున్నారు కదా, ఈ మిడ్ పాయింట్లో కూడా మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. అది వచ్చేసి మనకి 25,950 లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన 26,000 లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, ఈ రెండు కూడా రెసిస్టెన్స్. స్టిల్ ఇది ఒక సైకలాజికల్ లెవెల్, అండ్ ఆ లెవెల్స్ కింద ప్రైస్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉంది. ఓకే, సో ఇంకా మార్కెట్ అనేది అంత స్ట్రాంగ్లీ అప్ సైడ్కి మనం పెట్టుకోవచ్చా అంటే స్టిల్ ఇంకా లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రెండ్ క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది, షార్టర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లోనే ఉంది చిన్న టైం ఫ్రేమ్లో. అండ్ మనకి ఇక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్స్ కావాలి మార్కెట్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలి అంటే. ఓకే, సో ఆ పాయింట్ వచ్చేసి మనకి 26,000 లెవెల్. ఓకే, ప్రైస్ 26,000 లెవెల్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, అంటే ఇంకొక 50 to 60 పాయింట్స్ పైన మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా ఇవాళ ఏదైతే ట్రెండ్ ఉన్నానో అది కంటిన్యూషన్ అవుతుంది అనుకోవచ్చు. లేకుంటే మళ్ళీ ప్రైస్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి ప్రైస్ మళ్ళీ మనం బేరిష్ అవ్వాలి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేస్తే అది 25,850 లెవెల్ ఒక మిడ్ పాయింట్ ఉంది. దాని తర్వాత 25,800 లెవెల్. ప్రైస్ అగైన్ 25,800 కిందికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సింపుల్ అండ్ క్లియర్గా అండి. అండ్ అప్ సైడ్ ఒకవేళ 26,100 రెసిస్టెన్స్ ఉంది కదా అప్ సైడ్లో, ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ 26,200 అండ్ 300 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, క్లియర్ పిక్చర్ అండి నిఫ్టీది. అండ్ ఇప్పుడు మీకు డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇవన్నీ తీసేద్దాం, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇక్కడ నేను చూపిస్తాను. సో ప్రైస్ వచ్చేసి మీరు ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అవి చూడండి, ప్రీవియస్ డే క్యాండిల్స్ ఒక హైస్ చూడండి. సో ఇవాళ కూడా హైస్ నేను డాట్స్ లెక్క మార్క్ చేస్తున్నాను చూడండి. అండ్ దానికన్నా ముందు కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ని చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇదే జోన్ దగ్గర ప్రైస్ అనేది చాలా టైం స్పెండ్ చేసింది. ఇక్కడ లోస్ అండ్ హైస్ ఉన్నాయి, అది వచ్చేసి మనకి 25,950 ఏరియా. ఓకే, 25,950 ఏరియా దగ్గర ఉన్నాయి. అండ్ ప్రీవియస్లీ 3 డేస్ ఒక హైస్ కూడా దగ్గర అదే జోన్ దగ్గర ఉంది. ఓకే, సో ఒకవేళ ప్రైస్ దీని పైన ట్రేడ్ అవుతుందంటే నథింగ్ బట్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయినట్టు, అండ్ దానిపైన మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్కి. ఓకే, బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ 3 డేస్ ఒక లోస్ మనకి 25,800 కింద ఉన్నాయి. ఓకే, సో ప్రైస్ అట్లీస్ట్ 25,800 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయండి. అప్పుడు మీకు డౌన్ సైడ్ వచ్చేసి 25,600 అండ్ 25,500 వరకు కూడా రావచ్చు, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ బాక్స్ మీరు చూస్తే ఇక్కడ మీకు మార్కెట్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఫర్దర్గా స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి సింపుల్గా వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 25,950 ఆర్ 26,000 లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు మనం. అండ్ మార్కెట్ ఒకవేళ ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్స్ వస్తాయి, బేరిష్ ప్యాటర్న్స్ ఏదైనా ఫామ్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. లేదా మన ఆల్గో లెవెల్స్ దగ్గరలో నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనుకోండి, అండ్ అక్కడ నుంచి కూడా మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో మనం సింపుల్గా ఒక లెవెల్స్ పెట్టుకుందాం. ఈ లెవెల్స్ పైన ఉంటే మనం బులిష్లో ప్లాన్ చేద్దాం, ఈ లెవెల్స్ కింద ఉంటే మనం బేరిష్లో ప్లాన్ చేద్దాం నిఫ్టీలో. ఓకే, అండ్ సెన్సెక్స్ కూడా చూపిస్తాను, సిమిలర్ ఉంటుంది సెన్సెక్స్ కూడా. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ కూడా పెడతాను. సెన్సెక్స్ చార్ట్ మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ సెన్సెక్స్ చార్ట్ కూడా ఇక్కడ మనకి సిమిలర్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసారనుకోండి ఈ జోన్
మార్కెట్ ఆల్మోస్ట్ ఈ ఏరియా అయితే ఉందో ఈ ఏరియా సిమిలర్ ఏరియా కనిపిస్తుంది. అది వచ్చేసి మనకి 84,900 ఆర్ 85,000 లెవెల్. ఓకే, 85,000 లెవెల్. సో ప్రైస్ 84,900 85,000 లెవెల్ పైన ఉందనుకోండి, ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. బులిష్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో రావాలంటే ఇక్కడ కూడా మార్కెట్ ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ని యాజ్ ఆఫ్ నో సపోర్ట్ తీసుకుంది. అది వచ్చేసి మనకి 84,400 లెవెల్. ప్రైస్ కనుక 84,400 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఈ ప్రైస్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్లీ ఈ జోన్ కూడా మీరు చూసినట్టయితే దీని దగ్గరలోనే హైస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ రేంజ్ బ్రేక్ అయినట్టు. అండ్ అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఏరియాస్లో బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ అప్ సైడ్లో 59,000 ఇక్కడ 500 లెవెల్, 59,000 ఇక్కడ నేను ఏదైతే లెవెల్స్ మీకు చూపిస్తున్నానో ఆ లెవెల్స్ మీరు నోటీస్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ నేను ఈ జోన్ని మార్క్ చేశాను కదా. సో ఈ జోన్ ప్రైస్ ఈ జోన్ కింద ఉంది. సో ఈ లెవెల్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ 59,300 అని 59,500 కానీ స్టిల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ ఏరియాలో ఒక సపోర్ట్ ఏరియా ఉంది. 58,850 లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, సో ప్రైస్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఇవాళ. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి కాకపోతే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేయలేదు. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే దానిపైన క్లోజ్ చేయలేదు. దానికన్నా ముందు క్యాండిల్ ఒక హైస్ కూడా దగ్గరలో ఉన్నాయి, దానిపైన క్లోజ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి క్లోజింగ్ వచ్చేసి ప్రీవియస్ డే కన్నా ముందు మీరు చూసినట్టయితే ఆ క్యాండిల్ ఒక హైస్ దగ్గరలో ఏదైతే మనకి క్లోజింగ్ ఉందో దాని దగ్గరలో ఉంది. అండ్ మార్కెట్ ఒకవేళ రేపు ఫర్దర్గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, 59,500 బ్రేక్ చేస్తే అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మనకి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ రావాలంటే 58,850 కిందికి వస్తే బేరిష్ అవుతుంది. ఈ మధ్యలో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, ఈ జోన్ నో ట్రేడింగ్ జోన్ అనుకోండి. యాజ్ ఆఫ్ నో బయర్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఈ జోన్లో ఒకవేళ బయర్స్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తే ఈ జోన్ అంతా కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి ఈ జోన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అండ్ మనకి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ 58,500 అండ్ 58,400 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో వచ్చేసి 25,800 to 750 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ రావద్దు అంటే కనుక ఆ లెవెల్స్ హోల్డ్ చేసి ఉండాలి. అప్ సైడ్ వెళ్ళాలంటే ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, 25,900 లెవెల్ దగ్గర 1 lakh ఉంది. ఇక్కడ మనకి 94 ఉంది. అండ్ 25,800 లెవెల్ దగ్గర 1,29,000 అండ్ 25,700 లెవెల్ దగ్గర 1,27,000. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 26,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకా 26,100 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి 26,300 రెసిస్టెన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో కొద్దిగా కాల్ సైడ్ మనకి రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ ఇక్కడ మనకి స్టిల్ ఇంకా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 25,700 800 లెవెల్ దగ్గర స్లైట్లీ మనకి యాడ్ అయితే అయింది కానీ బట్ అంత స్ట్రాంగ్లీ మనకి సపోర్ట్ కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం నంబర్స్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవాళ డేలో కనుక మనం చూస్తే ఇది నెగిటివ్లో, అంటే ఇక్కడ అన్వైండ్ అయితే అయ్యింది. సో రేపు మనం డేటా కనుక ఇక్కడ మనకి పుట్ సైడ్ ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్లీ యాడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు. ఓకే, నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం కదా. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ US30 వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. US Tech 100 వచ్చేసి 130 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 71 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 43 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి క్రిప్టో అనాలిసిస్ కూడా చేసుకుందాం. ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో వచ్చేసి మనకి బిట్కాయిన్ అండ్ ఇథీరియం మనం చూసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు 2,000 పాయింట్స్ దగ్గర ఫాల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నిన్న ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇది చాలా వాలటైల్ ఉండే. నిన్న ఏదైతే
ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఆ టైంలో 11 o'clock టైంలో ఈ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ ఎర్లీ మార్నింగ్ ఇవాళ అరౌండ్ 5 తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది అండ్ అది ఇక్కడ మళ్ళీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ నాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు అండ్ అయ్యింది అనుకోండి 87,000 88,000 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ మీరు ఒక లెవెల్స్ మార్క్ చేసుకోండి 89,800 లెవెల్. ఓకే, ఈ లెవెల్ కింద ప్రైస్ కనుక ఆర్ 89,500 లెవెల్ కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి డౌన్ సైడ్ ఇంకా రావచ్చు 88,600 88,000 లెవెల్ అండ్ ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పాజిటివ్గా వెళ్ళాలి అంటే కనుక ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా సరే ఇక్కడ ఏరియాలో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో ఈ మధ్య నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పాజిటివ్గా మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ 92,000 లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్కాయిన్లో. ఓకే, అండ్ మనకి బిట్కాయిన్లో సెల్లింగ్ కనిపిస్తుంది అండ్ అదేవిధంగా ఈథేరియం చూసుకున్నా సరే ఈథేరియంలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3.70% ఈథేరియం కూడా ఫాల్ అయింది అండ్ నిన్న మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 11 o'clock క్యాండిల్ మీరు చూస్తే బిగ్ స్పైక్, దాని తర్వాత కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈథేరియంలో మనకి 3,100 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈథేరియంలో కూడా. ఓకే, సో బిట్కాయిన్ కానీ ఈథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఇక్కడ మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది డెల్టా ఎక్స్చేంజ్లో. ఓకే, సో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ అయితే. అండ్ ఇంకొకటి మీకు క్రిప్టో గురించి ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి ఫస్ట్ వెళ్ళి మన ప్లేలిస్ట్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో కంప్లీట్ కోర్స్ ఉంది మాస్టర్ క్లాస్. సో క్రిప్టో రిలేటెడ్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఫస్ట్ ఇవి వీడియోస్ చూసారనుకోండి టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెఫరల్ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని అండ్ దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఏదైతే మన టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్ చిన్న టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా చూపిస్తాను నేను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ మార్నింగ్. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఏ టైంలో ఇచ్చింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ ఇచ్చింది అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 124 పాయింట్స్ డౌన్ సైడ్లో వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మీకు బిట్కాయిన్ చూసారనుకోండి బిట్కాయిన్లో కూడా సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మీరు అలర్ట్ క్లియర్ చేసుకున్నారనుకోండి బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది అండ్ దాన్ని కూడా మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది ఆఫ్టర్ సెల్ సిగ్నల్ తర్వాత. సో ఈ ఏదైతే టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్ దీని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఎవ్రీడే ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తాను నేను అక్కడ. సో ఇక్కడ మీరు చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్ నిన్న ప్రాఫిట్స్ బుక్ చేశారు అండ్ నిన్న కూడా నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి టార్గెట్ డన్. నిన్న నైట్ ఆల్మోస్ట్ 12 o'clock కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. సో ఇక్కడ దానికన్నా ముందు కూడా ఒక ట్రేడ్ తీసుకున్నాం, అది కూడా ప్రాఫిట్స్ బుక్ చేసాం అరౌండ్ December 10. నిన్ననే మనకి December 10th ఇది December 11th. ఇది మీరు చూస్తున్నారు కదా పైన డేట్ December 11th అండ్ నిన్న ట్రేడ్స్ ఇవి. సో ఎవ్రీడే క్రిప్టో ప్రీమియం ఛానల్లో రిఫరల్ మెంబర్స్తోని ఇక్కడ నేను అనాలిసిస్తో పాటు నా వ్యూ అండ్ ట్రేడ్ ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటాను. ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే ఇది యాక్సెస్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రిప్టోలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్లో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే నేను యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తూనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.